ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఆగస్టు 14వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అని మీరు తెలియజేసే స్పందనని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు ప్రభుల వారికి చెల్లునుగాక. మీరు చాలామంది మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాము అని తెలియచేశారు. మీరు ఎప్పుడు మా పరిచర్యల కొరకు అలా ప్రార్థన సహాయం అందించండి. ప్రభు ఇంకా అద్భుతమైన పరిచర్య మా ద్వారా జరిగించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా మెదక్ మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మండలంలో మొత్తం 15 గ్రామాలు ఉన్నాయి. ఈ 15 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా మెదక్ మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న 15 గ్రామాలపై మీ కృప చూపించండి. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. నాయనా, ఈ మండలంలో ఉన్న ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా సహాయము దయచేయండి. కృప కలిగిన తండ్రి, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దీన సేవకులను, సువార్థికులను మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 13వ అధ్యాయము 14వ మాట నుండి 17వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజపు మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూసి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు ఎవరు రావద్దని చెప్పెను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దైనను గాడిదైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో, 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్లల నుండి విడిపింపగదగా అని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యమును బట్టి చూసి సంతోషించెను. ప్రభు మన వినికిడిలో
ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నిన్నటి దినాన్న ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో యేసు ప్రభుల వారు విశ్రాంతి దినము ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉందని, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకపోయిందని యేసు ప్రభుల వారు ఆమెను చూసి రమ్మని చెప్పి, అమ్మా, నువ్వు ఈ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచినట్లుగా నిన్నటి దినాన డైలీ బ్రెడ్ పరిచర్యలో మనం వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ 14వ వాక్యంలో యేసు ప్రభుల వారు విశ్రాంతి దినమున ఆ దెయ్యము పట్టిన స్త్రీని స్వస్థపరిచినందున సమాజపు మందిరపు అధికారి కోపముతో మండిపడి ఆ జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవ గనుక ఆ దినములలోనే వచ్చి మీరు స్వస్థత పొందండి, విశ్రాంతి దినమున రావద్దు అని ఆ సమాజపు మందిరపు అధికారి చెప్పినట్టుగా మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకు ప్రభు ఏమన్నారంటే, వేషధారులారా అన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆ సమాజపు మందిరపు అధికారిని యేసు ప్రభుల వారు వేషధారులారా అన్నారు. చాలా జాగ్రత్త. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, భక్తి అంటే వేషం కాదు, భక్తి అంటే డ్రామా కాదు, భక్తి అంటే హరికథ కాదు, భక్తి అంటే బుర్రకథ కాదు. నువ్వు గుడిలో ఎలా ఉన్నావో గూటిలో అలా ఉండాలి, గూటిలో ఎలా ఉన్నావో గుడిలో అలా ఉండాలి. దీన్ని భక్తి అంటారు. నువ్వు గుడిలో ఒకలాగా, గూటిలో ఒకలాగా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటే మనము వేషధారులమని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమాజపు మందిరపు అధికారిని ఉద్దేశించి యేసు ప్రభు అంటూ ఉన్నాడు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దైనను గాడిదైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెడతారు కదా. ఇదిగో, ఈమె 18 ఏండ్ల నుండి సాతాను బంధించాడు. ఈమె అబ్రహాము కుమార్తె. ఈమె విశ్రాంతి దినము నుండి ఈ కట్ల నుండి విడిపింపదగదా అని ప్రశ్నిస్తూ యేసు ప్రభుల వారు చెప్పారు. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడ్డారు. దేవునికి మహిమ కలుగునగాక. చాలామంది ఎదిరించారు, విశ్రాంతి దినమున ఎందుకైనా స్వస్థపరుస్తున్నాడు అని. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం విశ్రాంతి దినమున ప్రభుని ఆరాధించడానికి వెళతాం. చాలామంది మనల్ని విమర్శిస్తూ ఉంటారు, చాలామంది హేళన చేస్తూ ఉంటారు. బంధువులు కూడా అంటారు, మేము వచ్చాం కదా, ఈరోజు ఉండిపోవచ్చు కదా ఆరాధనకి వెళ్ళకుండా అని అంటారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వారందరూ సిగ్గుపడే రోజొక రోజు ప్రభు అనుమతిస్తారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభుల వారు విశ్రాంతి దినమున స్వస్థపరిచారని వారందరూ కూడా ప్రభుకి ఎలా మాట్లాడారు, వారు ఎదిరించి మాట్లాడారు. అందుకే ప్రభు అన్నాడు, వేషధారులారా అన్నాడు. ఎవరైతే ఎదిరించారో వారందరూ సిగ్గుపడ్డారని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దేవుని వాక్యం అంటుంది, అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములను చూసి వారు సంతోషించారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ సమాజపు మందిరపు అధికారి మిగతా కొంతమంది కోపంతో మండిపడ్డారు. ప్రజలైతే ప్రభు చేసిన ఘనకార్యాల బట్టి వారు చూసి సంతోషించారు. ఈ ఉదయకాల సమయంలో మనము ప్రభుని స్తుతించాలి. మన జీవితంలో ఎన్నో ఘనకార్యాలు చేశారు, మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు, మన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు.
డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు మీ జీవితంలో చేసిన ఘనకార్యం ఏంటో మీరు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. నా జీవితంలో ప్రభు చేసిన ఘనకార్యం ఏంటంటే, ఒకప్పుడు ఆత్మ సంబంధమైన అంధత్వంతో ఉన్న నన్ను నా అంధత్వం నుండి విడిపించి నిజదేవుడు నిజరక్షకుడైన యేసు ప్రభుల వారిని నేను అంగీకరించినట్లుగా మూయబడిన నా మనోనేత్రాలను ఆయన వెలిగించారు. అంతకు మించిన అద్భుతం ఇంకొకటి లేదు, అంతకు మించిన ఘనకార్యం ఇంకొకటి లేదు. ఆయనను నేను సొంత రక్షకుడుగా అంగీకరించడానికి ఆయన కృప చూపించారు. కనుక ఈ ఉదయకాల సమయంలో రండి, ఆయన మన పక్షాన చేసిన ఘనకార్యాన్ని బట్టి ఆయనను స్తుతించి ఆయనను ఘనపరిచి ఆయనను ఆరాధిద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా పక్షాన ఎన్నో ఘనకార్యాలు చేశారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి, మీరే మహిమ ఘనత ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.